హాయ్ అండి, వెల్కమ్ టు ఏవి ట్రెండ్స్. ఇవాళ ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే, ఇమ్యూనిటీని పెంచే చక్కని అంబలి చేసుకోబోతున్నాం. రాగి అంబలి చూద్దాం రండి. వెల్కమ్ టు ఏవి ట్రెండ్స్. నేను మీ పద్మిని. ఇవాళ నాకు రాగి అంబలి చేసుకోవాలనిపిస్తుంది. సో అది ట్రై చేస్తున్నాను. సో ఫస్ట్ నేను ఒక 1.5 గ్లాసు వాటర్ని వేడి చేయడానికి పెట్టేసుకున్నాను. అది ఆ నీళ్ళు మరుగుతున్నాయి. తర్వాత ఇది వచ్చేసి ఒక 2 స్పూన్స్ ఆఫ్ రాగి పిండిని ఇట్లా వాటర్ వేసి వాటర్లో ఉండలు లేకుండా డైల్యూట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆ మరుగుతున్న నీళ్ళలో దీన్ని వేసి బాగా చిక్కబడేలా చేసుకుని, ఇది ఒక గ్లాసే కాబట్టి నేను కొంచెం వేసాను అన్నమాట. దీన్ని దాంట్లోకి షిఫ్ట్ చేస్తాను. నీళ్ళు మరిగాయి కదా, ఇప్పుడు దీన్ని ఇందులోకి వేసేస్తున్నాను. ఇది ఇప్పుడు బాగా చిక్కబడాలండి. దీంట్లో కొంచెం సాల్ట్ తగినంత వేసేసి చక్కగా దీన్ని కొంచెం చిక్కబడేంత వరకు బాయిల్ చేసుకున్నాను. నేను సిమ్లోనే పెట్టాను ఫ్లేమ్. ఇది కొంచెం చిక్కబడాలి. చూడండి, ఇప్పుడు ఇది ఇలా చిక్కబడింది కదా, ఇప్పుడు దీన్ని బాగా చల్లార్చుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ రాగి అంబలి చల్లారండి. ఇప్పుడు దీంట్లో ఇది వచ్చి పెరుగండి. పెరుగుని ఇలా కొన్ని వాటర్ వేసి చక్కగా కలుపుకొని, అంటే చిలకొట్టేసి ఇలా పెట్టుకున్నాను. దీన్ని ఇందులోకి వేసేస్తున్నాను. మజ్జిగని దీంట్లో ఒక చిన్న ఉల్లిపాయ తరుగు, అలాగే కొద్దిగా కొత్తిమీర, చక్కని ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే, ఇమ్యూనిటీని పెంచే రాగి అంబలి పిల్లలకు కూడా చాలా మంచిదండి. రోజు ఈ వేసవికాలంలో ఎప్పుడు ఇచ్చినా చాలా మంచిది. ఇప్పుడు దీన్ని గ్లాస్లోకి సర్వ్ చేసి చూసారు కదా, చక్కగా ఉల్లిపాయలు కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకొని చక్కగా పొద్దున్నే తాగితే అస్సలు నీరసం రాదు. చక్కగా ఇమ్యూనిటీ పెరుగుతుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా చక్కగా మార్నింగ్ తాగేయచ్చు. సో చూసారు కదండి, ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏవి ట్రెండ్స్. మరో చక్కని వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.